అన్న మాట్లాడి అన్న కొంచెం. సో ఫస్ట్ మా డైరెక్టర్కి థ్యాంక్స్ చెప్పాలి నాకు ఛాన్స్ ఇచ్చినందుకు. అప్పుడే అనుకున్నాడు సెట్ కానని స్టార్టింగ్ అరే అంత సెట్ అవుతలేడు రా అని అన్నాడు. ఫస్ట్ నేను భయపడుతూ ఉండే ఆడిషన్ ఇచ్చినప్పుడు. దాని తర్వాత ఒక అడుక్కునేది చేసిండే ఒక ఆ రోల్ కాదు దాంట్లో ఒకటి చేస్తే అరే ఇది కరెక్ట్ సెట్ అయ్యిండ్రా అని అన్నాడు. అప్పటి నుంచి ఇంకా అన్న వాళ్ళతోనే ఉండే. సో అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న, నువ్వు ఉన్నందుకే ఇప్పుడు నాకు ఇది. థ్యాంక్ యూ అన్న. నితిన్ అన్న, సాయి అన్న థ్యాంక్స్ అన్న. నితిన్ అన్న నాకు ముందే అప్పుడు చెప్పిండు మొన్న, అరే ఈ మూవీ తర్వాత నువ్వు ఈ మూవీ పేరు చెప్పుకోవచ్చురా అట్లనే కదా. సారీ అన్న ఏమనుకోకండి నాకు కొంచెం అది అయితే ఇప్పుడు చెప్తా. నితిన్ అన్న అన్నాడు నాకు మొన్న, అరే ఉప్పిన తర్వాత ఈ మూవీ నుంచి నీకు నేమ్ ఇంకా పెద్ద వస్తుందిరా చూడు అని అన్నాడు. అది అన్నట్టే ఇంకా కరెక్టే అట్లనే వెళ్ళింది. థ్యాంక్స్ అన్న నితిన్ అన్న, థ్యాంక్స్ అన్న. అన్న సాయి అన్న థ్యాంక్స్ అన్న. అన్న వినోద్ అన్న థ్యాంక్స్ అన్న. అన్న థ్యాంక్స్ అన్న. అరే నాకు పేర్లు గుర్తున్నా సడన్గా మర్చిపోతున్నా. సరే నాకు మౌలి, శివాని, నిఖిల్ వీళ్ళు నాకు సెట్స్లో బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. మొత్తం మెయిన్ మౌలి, నిఖిల్ అంటే నాకు ఇంకా క్లోజ్ అయిపోయారు. మేము ఎప్పుడు రూమ్లోనే నార్మల్గా ఏమైనా అనుకున్నా కానీ కూడా కాన్సెప్ట్ ఏమైనా కూర్చొని అనుకునేటోళ్ళం. సో మౌలి థ్యాంక్స్. సో వంశీ నందపాటి గారు సార్ థ్యాంక్ యూ సార్. సార్ ఇంకా సార్ బన్నివాస్ గారు థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఇది థ్యాంక్స్ మీట్ అని థ్యాంక్స్ చెప్పడానికని వచ్చిన. సో కానీ వీళ్ళందరూ ఉన్నందుకే నేను ఇక్కడ ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి మర్చిపోయినా, సంజిత్ అన్న థ్యాంక్స్ అన్న. సంజిత్ అన్న చెప్పలేదా? ఇంకోటి ఆదిత్య హాసన్ అన్న థ్యాంక్స్ అన్న. నన్ను నమ్మి అందరినీ నన్ను నమ్మి ఈ మూవీలో పెట్టినందుకు థ్యాంక్స్ అన్న. ఇంకా ఇంకోటి మీమ్స్లా అందరు మీమ్స్ పెడుతున్నారు, నేను పేడ్ అనుకుంటున్నారు, మనోళ్ళే చెప్తున్నారు. ఏం పేడ్ కాదు అది, వాళ్ళందరూ ప్రేమతో పెడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. కో డైరెక్టర్ సీన్ అన్న థ్యాంక్స్ అన్న, నన్ను నమ్మినో చాలా. మిర్చి నిఖిల్ బాయ్ థ్యాంక్స్ బాయ్. ఇంకా అందరికీ థ్యాంక్స్, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ. ఇంకోళ్ళు ఉన్నారు మీకు కూడా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ బీట్ అని చాలా గట్టిగా చెప్పినట్టున్నారు ఈ అబ్బాయికి. డైలాగ్ కావాలి. థ్యాంక్స్ చాలా చెప్పేశారు. ఇక్కడ అందరు సినిమా చూసారు కదా అందరూ. అదే